BBA, BCA, BCom Computers. 100% placement guarantee. I create Degree College, Kukatpalli, Hyderabad. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. ఏదైనా ఒక సిరీస్ చెప్పుకుందాం రమ్మగారు. కథా సరిసాగర్ నుంచి చిన్న చిన్న సిరీస్లు చెప్పుకున్నాం కదా మనం. ఓకే ఓకే. అందులో నుంచి ఇంకో గుణశర్మ కథ చెప్పుకుందాం, బాగుంటుంది అది కూడా. పూర్వం అట ఉజ్జయిని నగరానికి మహాసేనుడని రాజు ఉండే, చాలా గొప్ప రాజు. ఆయన చాలా అందగాడు, చాలా శౌర్య పరాక్రమాలు ఉన్నవాడు. మీరు మిక్కిలి అతనికి కళలు, సాహిత్యము వాటి పట్ల మంచి అభిలాషలు. ఆయనకి మహాద్భుత సౌందర్యవతి అయిన ఒక భార్య ఉండేది, అశోకవతి ఆవిడ పేరు. ఎంతో అన్యోన్యంగా ఉండేవాడు. ఈయన రాజైన కొత్తల్లోనే గుణశర్మ అనే ఒక బ్రాహ్మణుడు ఈయన దగ్గరికి వచ్చాడు. గుణశర్మకి రాజుగారికి భలే స్నేహం కుదిరింది. ఈ గుణశర్మ సంగీత నాట్యాల్లో అందవేసించెయ్యి. నాట్యము, సంగీతము, రకరకాల వాయిద్యాలు వాయిస్తాడు. ఇవే కాకుండా అతనికి ఎన్నో మంత్ర విద్యలు వచ్చు, మంత్రాలు తెలిసినవాడు. తర్వాత పరాక్రమవంతుడు, ఎన్ని విద్యలు వచ్చో అతనికి. చాలా గొప్పగా చదువుకున్నాడు. రాజును ఆశ్రయించి వచ్చాడు. సరే, ఆ కాలంలో అలా ఉండేవాళ్ళు, మల్టీటాస్కింగ్ చేయగలిగేవాళ్ళు, మల్టిపుల్ ప్రతిభలు ఉన్నవాళ్ళు ఉండేవాళ్ళు. ఈ రాజుగారు, ఈ మహాసేనుడు ఈ గుణశర్మని తన దగ్గరే ఉంచుకున్నాడు. ఓకే. అయితే ఒకనాడట భార్య, ఆయన, తర్వాత ఈ అంతఃపురంలో రకరకాల కాంతలు, రాజుగారికి పట్టపురాణి కాకుండా ఇంకా ఇతరత్ర ఇంకా ఉంటాయి. వీళ్ళందరూ కలిసి ఒక వెన్నెల రాత్రి, ఒక శరత్కాలంలో పెద్ద ఇది చేసుకున్నారు, పండగలాగా చేసుకున్నారు. రాత్రి వేళ ఒక పార్టీలాగా పెట్టుకున్నారనమాట. గుణశర్మ కూడా ఉన్నాడు వాళ్ళతో పాటు. అయితే రాజుగారు అడిగాడు, గుణశర్మ, నువ్వు చాలా అద్భుతంగా నాట్యం చేస్తావని వినడమే కానీ నేనేనాడు చూడలేదు. నువ్వు సంగీత నాట్యాల్లో ప్రవేశం ఉందన్నావు కానీ మేమందరం చూస్తాం, నాట్యం చెయ్యి 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 అని అడిగాడు. ఆయన కొంచెం వెనక్కి తీసాడు. అంత స్త్రీలు సమూహం ఉన్నట్టు, అబ్బే ఎందుకు, ఏం పర్వాలేదు, అశోకవతి పరాయిదా, మహారాణి, నీకు సోదరి సమానరాలు, సోదరే నీకు, మనిద్దరం ఇంత స్నేహితులం కదా. పూర్వం దుర్యోధనుడు, కర్ణుడు ఎలాగో నువ్వు నేను అట్లా. దుర్యోధనుడి భార్యతో కర్ణుడికి చాలా స్నేహం ఉంది, అలాగే నీకు ఈవిడితో చాలా స్నేహం ఉండొచ్చు, నాట్యం చెయ్యి 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 అని బాగా అడిగారు. ఈ అశోకవతికి గుణశర్మతోటి పరిచయం ఉంది కానీ అంత గట్టి స్నేహం ఏం కాదు. అంటే రెగ్యులర్గా రోజువారీ కలుసుకోవటల్లా. ఆ రోజున ప్రత్యేకంగా కలుసుకున్నారు వాళ్ళు. ఇతన్ని సరే ఏవో వీణాలు వాయించారు, మృదంగం వాయించారు, ఎవరో పాట పాడుతుంటే ఇతను నాట్యం చేశాడు గుణశర్మ. ఎంత అత్యద్భుతమైన నాట్యమో అతనిది, మహామన్మోహకంగా ఉంది. బ్రాహ్మణుడే అయినా ఇతను మంచి సమున్నతాకారుడు, పెద్ద పర్సనాలిటీ. అసలు అతని కదలికలు అవి చాలా అద్భుతంగా ఉన్నాయి. నాట్యం అయిపోయింది, అంతఃపుర కాంతలంతా చప్పట్లు కొట్టారు, జేజేలు పలికారు. మామూలుగా లేదు, ఏదో వేరే స్వర్గలోకంలో నాట్యం చూస్తున్నట్టుంది. ఏ విద్యాధరుడో వచ్చి గంధర్వుడు నాట్యం చేస్తున్నట్టుందని అసలు ఆ మెరుపుకి మైమరిచిపోయారు. అతను మెరుపు వేగంతో నాట్యం చూసి సంతోషించారు. అక్కడి నుంచి వీణ వాయించని ఒక వీణ అప్పచెప్పారు. ఆ వీణలో ఒక వెంట్రుక పట్టుకున్నదట, దాంతో అది అపస్వరం పలుకుతాం. అంత గుర్తుపట్టగలడనమాట. రాత్రివేళ ఆ వీణలో వచ్చిన అపస్వరానికి కారణం దీన్ని తీగరి పట్టుకుని ఉన్నటువంటి వెంట్రుక. అంత ఇంగితజ్ఞుడు అతను. సరే, ఆ వీణ తీసేసి ఇంకో వీణ తెప్పించారు. పరమాద్భుతంగా వీణ వాయించాడు అతను. ఎంత బాగుందో. అర్ధరాత్రి గడిచినా ఎవరూ కదల్లా. సంగీతము, నాట్యము రెండూ చూశారు. కబుర్లు చెప్పుకున్నారు, ఏవో అవి ఇవి తిన్నారు. రాజు అన్నాడు, నీకు లలిత కళ్ళే కాదు, యుద్ధ విద్యల్లో కూడా ప్రావీణ్యం ఉంది కదా నీకు, మనిద్దరం కుస్తీ పడదామన్నాడు. సరదాకి. ఏమన్నాడు, నేను ఆయుధం వాడతా, నువ్వు ఆయుధం వాడకుండా నన్ను పట్టుకోవాలి, నన్ను నిర్జించాలి, నీ వల్ల అవుతా అంటే అవుతుందన్నాడు గుణశర్మ. చేయగలను అన్నాడు. అనేసరికి మొత్తం అంతఃపురంలో ఓ పక్కన రాజుగారు సాముగారిడీలు అవి చేయటానికి ఒక గోదా లాంటిది ఉంది, అక్కడికి వెళ్ళారు. ఇట్లాంటిది ఏదో జరుగుతుంటే ఆడవాళ్ళు ఎందుకు ఊరుకుంటారు, అందరూ పోయారు గుంపుగా. మహారాణి అశోకవతి కూడా అక్కడికి వెళ్ళింది. ఓకే. వెళ్ళాక రాజుగారేమో ఆయుధం పట్టుకున్నాడు, ఆయుధం లేకుండా నుంచున్నాడు గుణశర్మ. ఇద్దరు కలిసి హోరీ పోరారు. గుణశర్మ ఆయుధం ఎగరగొట్టేశాడు. రాజుని వెనక నుంచి పట్టుకుంటే ఏం చేసినా రాజుగారు వదిలించలేకపోయాడు. అంత బలశాలి అతను.
రాజు చాలా సంతోషించాడు. నేను ఓడాను, నువ్వు గెలిచావు, నువ్వు సామాన్యుడివి కాదు, నీలాంటి వాడివి నువ్వే, ఎంత బాగా చేసావో అని తెగ మెచ్చుకున్నాడు. ఓకే. బాగుంది. ఆ రాత్రి గడిచింది. ఈ మొత్తంలో తెల్లవార్లు గుణశర్మ వీళ్ళతోటే ఉన్నాడు. మర్నాడు పొద్దున రాణిగారు అశోకవతికి ఏం చేస్తున్నా గుణశర్మే కదులుతున్నాడు కళ్ళల్లో. అతను అంత వ్యామోహపరిచేశాడు ఆవిడ్ని. ఎలాగైనా ఈ గుణశర్మని తన వశం చేసుకోవాలని పుట్టింది ఆవిడకి. ఇప్పుడు కథల్లో, కొత్త కథల్లో ఫ్రెండ్స్ భార్యాభర్తల మధ్యలోకి రావటం చూస్తామా? ఏనాటి కథ చూడండి. భార్యాభర్తలు మాత్రమే ఉండవలసిన చోట మూడో వాడిని రానివ్వకూడదు. భర్తల స్నేహితులతో ఆడవాళ్ళు ఎక్కువగా గడిపే అవకాశం ఇవ్వకూడదు. భార్యల స్నేహితులు కూడా అంతే ఖచ్చితంగా కదా. స్నేహితులు వేరు, వైఫ్ అండ్ హస్బెండ్ వేరు. ఈ కథ అందుకు చెప్పబడింది. ఆవిడికి మరులు కొలిపేసింది అతని ప్రవర్తన, అతని పర్సనాలిటీ. మనిషి బాగున్నాడు, చాలా గొప్పవాడు, నాట్యం చేస్తాడు, సంగీతం పాడతాడు, వీణలు వాయించేస్తాడు. ఇదే కాకుండా పరాక్రమశాలి, గుణవంతుడు, మీదు మిక్కిలి మహా అందగాడు. చాలా ఆసక్తిగా ఉంది ఆవిడికి. అవకాశం కోసం చూస్తాం, ఎప్పుడు గుణశర్మ దొరుకుతాడా అని. ఒక రోజున గుణశర్మ ఆస్థానానికి వచ్చాడు. అంతఃపురానికి వస్తే రాజుగారు అప్పుడే భోజనం చేయబోతున్నాడు. కంచ వడ్డిచ్చారు. వంటవాడు కూరలు అవి పట్టుకొస్తున్నాడు. ఏదో అత్యద్భుతమైన కూర. ఆ కూర కలబోయాడు రాజుగారు. వెంటనే ఈయన కేక పెట్టాడు గుణశర్మ, వద్దు వద్దు, అది తినబోకండి, దాంట్లో ఏదో కలిసింది అనేసరికి రాజు ఆశ్చర్యపోయాడు. ఏమిటి శర్మ, ఏమిటి అన్నాడు. ఇందులో ఏదో కలిసింది, ఈ వంటవాడి మీద నాకు అనుమానంగా ఉంది, వాడిని పిలవండి అన్నాడు. వడ్డిచ్చి వెళ్ళిపోయిన వంటవాడిని కేకేశారు. రాజు అన్నాడు, తన కంచంలో ఉన్న కూర తిన్ను నువ్వు అన్నాడు. వంటవాడు నేను తిన్ను నేను తిన్ను నేను తిన్ను అని కేకలు పెట్టాడు. తిన్ననేసరికల్లా రాజు ఒప్పుకోలే. నువ్వు తింటే కానీ కుదరదు, నువ్వు వండిందే, నువ్వే వడ్డిచ్చావు, వడ్డిచ్చి వెనక్కి వెళ్ళావు అంతే, ఇది తిని తీరాలి. బలవంతంగా కూర అతనితో తినిపించారు. తినిపించిన మరుక్షణం అతను కాస్త విరుచుకుపడిపోయాడు. ఒకవేళ ఆ కూర తింటే రాజు ఏమయ్యాడు, అంతే ఏమైపోయేవాడు. రాజుగారు ఆశ్చర్యపోయాడు. ఏంటి సార్ మా ఇది అంటే ఇందులో ఏం కలిసింది. ఆయన ఏం చేశాడు, ఆ కూరని ఇట్లా గుప్పెడితోటి పట్టుకుని ఒక మంత్రం చదివితే అందులో నుంచి ఏదో వచ్చింది బయటికి పొగలాగా. ఈ చనిపోయి పడిపోయాడు కదా, ఈ చనిపోయి పడిపోయిన వంటవాడి గుండెల్లో నుంచి ఒక నిట్టూర్పు వచ్చింది బయటికి, ఒక పొగ కనపడింది. ఈయన అందులో చదివాడు. ఈ చచ్చిపడిపోయిన వంటవాడి లేచి నుంచున్నాడు. ఆయన ఆ విషయం తీసేశాడు మంత్రంతో. అప్పుడు రాజు నిలదీశాడు, ఎవరు నువ్వు, ఎందుకు ఈ పని చేసావు, ఏం జరిగింది, నువ్వు ఎట్లా వచ్చావంటే వాడు నీళ్ళు నవ్వలేడు. వాడిని రెండు గట్టిగా బెదిరించారు. గౌడదేశపు రాజు గారి దూత వీడు. ఓహో. గౌడదేశపు రాజు మిమ్మల్ని సంహరించడానికి మీ వంటవాడితోటి మాట్లాడుకుని వాడిని తప్పించి నన్ను ఇక్కడ ప్రవేశపెట్టారు. గౌడ రాజు చేయించిన విషప్రయోగం. రాజుకి ఏం చేయాలో తెలియదు. ఆశ్చర్యం వేసింది. అన్నాడు గుణశర్మ, నువ్వు రాకపోతే నేను మరణించేవాడిని, ప్రాణదానం చేసావు నాకు, నువ్వు నన్ను బతికిచ్చావు అని చాలా సంతోషించారు. ఈ వంటవాడిని ఉరేశారు. వంటవాడికి నడిచిపోయింది. ఇక్కడ దాకా అయిందా. ఈ గుణశర్మ ఒకరోజు ఇలాగ ఇప్పుడు ఈ భోజనం చేసేటప్పుడు వచ్చాడు. ఆ తర్వాత నుంచి తరచుగా ఆయన అంతఃపురానికి వస్తుండేవాడు. రాజు అతను చూడకుండా ఉండలేకపోయేవాడు. అదేలే, మరి ప్రాణాన్ని కాపాడాడు. భోజనం చేద్దాం రమ్మనేవాడు, ఏదో ఆడదాన్ని రమ్మనేవాడు, వాళ్ళు ఖాళీగా ఉన్నాను రమ్మనేవాడు. అంతఃపురంలోకి యథేచ్ఛగా తిరిగేవాడు ఈయన. అయితే ఈవిడేం చేసింది, అశోకవతి భర్తనంది, నేను వేడి నేర్చుకోవాలని ఉంది, నాకు గుణశర్మ దగ్గర వేడి నేర్పించు అని అడిగింది. రాజు అన్నాడు అట్లాగే అని గుణశర్మతోటి చెప్పాడు. మహారాణి అశోకవతి వీణ నేర్చుకోవాలనుకుంటోంది, మరి నువ్వు అద్భుతంగా వాయిస్తావు కాబట్టి ఆమెకి వీణ నేర్పించు. సరేనన్నాడు. వీణ నేర్పించాలంటే వీణ అక్కడెక్కడ కూర్చుని ఇక్కడ చేయలేదు కదా, ఎదురు బదురు కూర్చోవాలి. ఇక ఆ వీణ మిషతోటి ఆవిడ ఇతన్ని ముట్టుకోవటానికి ప్రయత్నం చేస్తుంది. చేసేసరికల్లా ఇతను ఇలాంటి ప్రయత్నాలు చేయొద్దని చెప్తాడు. అనేసరికల్లా ఆవిడ ఏమంటుంది, నేను సోదర సమానని ఎట్లా అయ్యాను, నేను నీ స్నేహితుడి భార్యని అంతే, సోదరిని కాను. ఆయన రాజు మాట వరుస కన్నాడు, నేను ఎట్లా సోదరిని అవుతాను నీకు, మన ఇద్దరి జాతులు కూడా వేరు, నేను నీ మీద వలపు కలిగింది నాకు, నువ్వు నాతో గడుపు,
మన రాజుతో నీ స్నేహం నడుస్తుంటుంది, మన ఇద్దరి స్నేహం కూడా నడుస్తుంది. నన్ను సంతోషపెట్టు, నాకు నీ మీద కోరిక కలిగింది, నువ్వు నాతో గడపాలి. ఈయన ఏమైనా సరే ఒప్పుకోలే గండనిధి. అంతఃపురానికి రావడం తగ్గించేసుకున్నాడు. ఆవిడకు దొరకకుండా ఉండేవాడు. ఎన్ని రోజులు నడుస్తుంది మరి ఇంతలో ఏమైంది, ఒకరోజు ఈ రాజు ఇతను గుణశర్మ ఒక వ్యాహ్యాలకి ఎక్కడికో అలా తిరగడానికి వాక్యాలకి వెళ్ళేసరికి ఒక సర్పం రాజుని కాటైపోయింది. గుణశర్మ ఆ సర్పాన్ని కొట్టి రాజును రక్షించాడు. రెండోసారి కూడా అతను ప్రాణదానం చేశాడు. ఇలాగే అవుతాయి కదా. ఇంతలో ఏమైంది, ఈ రాజుకి, ఈ మహాసేనుడికి ఈ గౌడ రాజు మీద పగ తీర్చుకోవాలనిపించింది. తన వల్ల తన మీద ఇలాగా విషప్రయోగం చేయించాడు. అందుకని గౌడరాజు మీద యుద్ధానికి వెళ్ళాడు. ఆ యుద్ధంలో గుణశర్మ ఎంత సహాయం చేశాడో రాజుకి. ఒకచోట ఈ యుద్ధంలో ఏమైంది, గౌడరాజుకు దొరికిపోయాడు మహాసేనుడు. దొరికిపోతే గుణశర్మే గౌడరాజును కొట్టి రాజును రక్షించాడు. ఎప్పటికప్పుడు ప్రాణదానమే. ఇంతలో ఏమైంది, ఈ రాజ్యం వీళ్ళిద్దరూ పోరాడుకుని ఈ యుద్ధం పరిసమాప్తం అయ్యేసరికి ఇంకొక పక్క నుంచి ఇంకొక రాజ్యం వాళ్ళు వీళ్ళ మీదకి దాడి చేశారు. ఆ యుద్ధంలో కూడా ఇతను బాగా సహాయం చేశాడు. అయితే ఏమైంది, వాళ్ళది పైచేయి అయిపోయింది. కొత్తగా వచ్చిన వాడిది పైచేయి అయింది. రాజు చాలా బాధపడుతున్నాడు మహాసేనుడు. ఇదేంటి తీరు కూర్చుని యుద్ధంలో మనం ఇలా అయ్యామంటే మీరేం కంగారు పడద్దు, నేను చెప్తానని ఈ గుణశర్మ ఏం చేశాడు, ఈయనకి ఒక అంజన విద్య ఉందట. ఆ అంజనం ఒంటికి రాసుకుంటే ఎవ్వరికి కనపడరు, మాయమైపోతారు. ఆ అంజనను రాసుకుని వెళ్ళి అవతల శత్రురాజు ఉన్నాడు కదా, యుద్ధానికి వచ్చాడు, అతని గుడారంలోకి వెళ్ళిపోయి మహాసేనుడిని విడిచిపెట్టు, పంచభూతాలు నీకు చెప్తున్నాయని మనిషి కనపడకుండా మాట చెప్తే నమ్ముతారు కదా. అవును, గట్టిగా ఆయనకి చెప్పాడు. చెప్పేసరికల్లా ఆయన తెల్లవారేసరికల్లా యుద్ధం మానేశాడు. మేము యుద్ధం మానేస్తున్నాము అని వీళ్ళకి కబురు చేశారు. మేము వెళ్ళిపోతాం, యుద్ధం చేయదలుచుకోలేదు, భగవంతుడు ఆజ్ఞ అయింది. రాత్రి ఆజ్ఞ చేసింది ఎవరు, గుణశర్మే. ఇక రాజు ఎంత సంతోషించాడో, తనకు అన్ని గుణశర్మ వల్ల మంచి జరుగుతుంది. మహా సంతోషంగా ఉన్నాడు. కానీ అశోకవతి సంతోషంగా లేదు. ఆవిడికి ఎలాగైనా ఇతనిని లొంగ తీసుకోవాలని ఉన్నది. ఒకసారి ఏం చేసింది, తనే మారువేషం వేసుకుని గుణశర్మ ఇంటికి వచ్చి అతన్ని అడిగింది, నాకు ప్రేమ భిక్ష పెట్టు, నీ మీద ప్రేమతో కామంతో ఇదైపోతున్నాను నేను, నాకు రాజుతో సంతోషం లేదు, నువ్వు నన్ను ఒప్పుకో, ఇది బయటపడకుండా చూసుకునే పూచి నాది, నువ్వు అంతఃపురంలోకి స్వచ్ఛందంగా వస్తావు, మనకే సమస్య లేదు, రాదు కూడా, కనీసం ఒక్కసారి నా ముచ్చట తీర్చు అని అడిగినా అతను ఒప్పుకోలే. నేను స్వామి ద్రోహం చేయను, మిత్రద్రోహం చేయను, ఇది ఒక అపవిత్రమైన కార్యం, అది అసలు నా వల్ల కాదు, పరస్త్రీ నాకు సోదరితో సమానం, అందున నువ్వు మిత్రుడి భార్యవి, రాజు భార్యవి, కాబట్టి ఇది నాతోటి కుదరదు, ఏమైనా సరేనని తిరుక్కున్నాడు. ఆవిడ ఎంత పళ్ళు నూరుతూ ఉందంటే, నో అంటాం, అవమానం, దాన్ని సహించలేకపోయింది. ఈ గుణశర్మకి ఎలాగైనా ప్రతిక్రియ చేయాలని ఆలోచించడం మొదలుపెట్టింది. ఎలా అశోకవతి గుణశర్మ మీద పగ తీర్చుకుందో మనం వచ్చే భాగంలో తెలుసుకుందాం. తప్పకుండా. నమస్తే. నమస్తే జయ.